అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే మారుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కూడా ఒక షాక్ అవుదా ఈ పరిణామం? నిజంగా వస్తే ఖచ్చితంగా వెళ్తే కనుక షాక్ అవుతుంది. ఒకళ్ళిద్దరు పోతే కనుక లెక్కలోకి రాదు. అంటే నిజంగా పంపించకుండా వాళ్ళ దగ్గర ఉంచి ఎంతమందికని జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న వేరే వేరే పదవులు ఇచ్చి లేదంటే ఎమ్మెల్సీలు ఇంకోటి ఇచ్చి ఎంతమంది నన్ను ఆపగలుగుతారు? అందుకే కదా ఆయన ఏమో ఆపుతానంటలేదు కదా, చెప్పేస్తున్నాడు కదా. ఎవరికైతే కొంతమందికి ఏదో హామీలు కూడా ఇస్తున్నారు. అవును, ఆ వ్యక్తిని బట్టి కొంతమందికి వచ్చేటప్పటికి కుల ఈక్వేషన్ల కారణంగా మార్చిన వాళ్ళకి ఆ మాట ఇస్తున్నాడు. లేదు గ్రౌండ్ లెవెల్లో ఒక 15-20 మంది అయితే వ్యక్తిగతంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదు. ఇప్పుడు బేసిక్గా వస్తున్న సర్వేలు అన్నిట్లో కూడా జగన్కి 50 నుంచి 52% ఓట్లు వస్తాయని చెప్తున్నారు. చంద్రబాబుని సీఎంగా కోరుకున్నది 30-35% మంది అని చెప్తున్నారు. ఆ లెగసీ ఉన్నప్పుడు కార్యకర్త కింద ఉన్నటువంటి నాయకుడి మీద అది ఉండట్లా. ఎమ్మెల్యే ఏమైపోయిందంటే వెరీ సింపుల్ లాజిక్, సంక్షేమ పథకాల దగ్గర కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇంకా వాటితో పని ఏమైంది? లేదు ప్రభుత్వ కార్యకలాపాల కోసం అసలు ఎమ్మెల్యే దగ్గరికి పోనక్కర్లా. ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ యాక్టివిటీ కావాలన్నా అవన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అవి చూసేసుకోండి. దానివల్ల ఇతనికి వాల్యూ లేదు. ఇతను ఏం చేయాలా? రోజు అవి ఏంటో కనుక్కుని వాళ్ళతో అప్రోచ్ అవ్వడం, ఇది చేయాలి. అది నాకేం సంబంధం అన్నట్టు వీళ్ళ దోవని వీళ్ళు ఉన్నారు. ఉండి ఇక బ్రతికేసిన వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. జనంలో తక్కువగా తిరిగిన వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ మైనస్ అవుతుంది. అది కాకుండా కులాల ఈక్వేషన్ల కారణంగా మార్చినటువంటి చోట్ల వచ్చేటప్పటికి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అదే కదా.